అందరి అభిప్రాయం ఇదే అయి ఉండాలి, నన్ను పిలిచారు కాబట్టి. అయితే నన్ను కూడా చెప్పనివ్వండి. నా గురించి మీరు చెప్పారు. నా గురించి నేను చెప్పటం అవసరం. అది చెప్పాక మీరు ఒక అంచనా వేసుకోండి. అప్పుడు చూడండి నన్ను. మొట్టమొదట నేను పుట్టింది పోస్ట్మస్, అంటే మా తండ్రి చనిపోయాక 5 నెలలకి పుట్టానుట. చూడండి ఎంత విచిత్రమో. అయితే మా పెద్ద తండ్రి నన్ను ఇలా ఎత్తుకొని నేను చూస్తాను అని చెప్పాడు. మా పెద్ద తండ్రి జడ్జి ఈ ఊర్లో, దీక్షితుడు గారని. ఆయన అక్క కలిసి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెడితే ఒక చేప కాట్లివర్ ఆయిల్ 4 చుక్కలు వేయండి రోజు నోట్లో. అన్నం పెట్టద్దు, ఆహారం ఇవ్వద్దు. షార్క్ లివర్ ఆయిల్ తీసుకొని మసాజ్ చేయండి 5 ఏళ్ళు, అంటే 365 రోజులు బతుకుతుంది మీ అమ్మాయి అని చెప్పారు. అది ఏమి వైద్యమో కానీ మా పెద్ద తండ్రి మా మేనత్త ఊనుకొని ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే భగవత్ సాక్షిగా వాళ్ళిద్దరు. నా గొప్ప ఏమీ లేదని చెప్తున్నాను. వారిది అంత గొప్ప.
365 రోజులు అలా చేశారు అంటే ఎంత ఓపికతో. జబ్బు మనిషిగా పుడితే అలా చేసి నన్ను బతికించుకున్నారు వాళ్ళు. నేను మీ ముందు ఈరోజు మాట్లాడుతున్నానంటే వాళ్ళే కనపడుతున్నారు నాకు. మీరు నా గొప్ప ఏమీ లేదని చెప్తున్నా, కానీ భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నీ కర్మ చెయ్యి, నీ కర్మ చెయ్యకపోతే నేను నీకేమీ చెయ్యను, అది నీ కర్మ అన్నాడు. కర్మ చెయ్యి, నువ్వు పైకి రా, నీ సమాజాన్ని పైకి తీసుకురా, అప్పుడు నేను నిన్ను తీసుకెడతా, చెయ్యి మొదలెట్టు అన్నాడు. అంతే, ఆ కర్మే చేసుకున్నాను. చేసినప్పుడు వచ్చిన ఫలితం మీరు పొగడుతున్నారు. అది భగవంతుడు ఇచ్చిన సాయం, ఆలోచన, ఆ విధమైన శక్తి సామర్థ్యం అంతా కూడా నాకు భగవంతుడు ఇచ్చాడు. అది భగవంతుడు ఇచ్చిన సాయం, ఆలోచన, ఆ విధమైన శక్తి సామర్థ్యం అంతా కూడా నాకు భగవంతుడు ఇచ్చాడు. వాళ్ళు లైఫ్ ఇచ్చారు, ఆయన భగవంతుడు ఇచ్చాడు. అంతే, ఈ రెండు పెట్టుకొని నేను తగుదునమ్మానని పెద్ద భుజకీర్తులు పెట్టుకొని తిరగనా అంటే వారే. ఆ తర్వాత నా గురువు గారు శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చర్ యూత్ అకాడమీ, నేచర్ క్యూర్ హాస్పిటల్, రూపాకులు విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణలో మాతృదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి సంధ్యాదేవి గారు, అలాగే సన్మాన గ్రహీత అమ్మలకు అమ్మ పెద్దమ్మ అన్నట్టు వారు శారదమ్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ ఆశీస్సులని మా అందరికీ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా శుభాభినందనలు. మేము ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందుట్లో కూడా మాతృ దినోత్సవం కూడా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా కాకుండా ఇంకా ముందు ముందు కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తాం. అందరికీ నమస్కారము. నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యాదేవి. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ రవికుమార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ జరుగుతున్న ఉత్సవంకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శాంతమ్మ గారు విచ్చేసిన సందర్భంగా ఆవిడని సన్మానించడం జరిగింది. మాతృ దినోత్సవం ఇది అందరి తల్లులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మాతృమూర్తిగా మన బాధ్యత ఎప్పుడూ నిర్వర్తించాలి. అది జరుపుకోవడానికి ఈరోజు ఒక్కటే కాదు, ప్రతిరోజు ప్రతి మాతృమూర్తిదే. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడల్ రూల్స్ ద వరల్డ్. మాతృమూర్తి ఎలాగా మనం పెంచితే పిల్లల్ని, వాళ్ళే భవిష్యత్తు అంతా వారిదే. సో మా రోల్ ప్లే యాజ్ అ మదర్ బాగుండాలి, మళ్ళీ అది ఆస్వాదించాలి, పూర్వ వైభవం రావాలి మాతృమూర్తికి. ఎందుకంటే మల్టీటాస్కింగ్ ఇప్పుడు ప్రజెంట్ డేలో అందరూ ఉద్యోగస్తులే. ఆ హడావిడిలో పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది జరగాలి. ఇంకా జరిగితేనే పిల్లలు మంచి అభివృద్ధికి వస్తారు, మన దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వగలుగుతాం. ఆ శక్తి మాతృమూర్తిదే. హ్యాపీ మదర్స్ డే.